మోగుతున్నాయి. రోడ్ ఎక్కితే ప్రాణాలకు గ్యారంటీ ఉండటం లేదు. ప్రైవేటు బస్ అయినా, ఆర్టీసీ బస్ అయినా, మరే వాహనమైనా సరే ప్రాణాలపై ఆశలు వదిలేసుకొని ప్రయాణాలు చేయాల్సిందే. కర్నూలు ఘోర ప్రమాదం కళ్ల ముందు కదలాడుతుండగానే తెలంగాణలో చేవెళ్ల దగ్గర మీర్జాగూడ్ లో జరిగిన ప్రమాదం మరింత హృదయ విదారకంగా ఉంది. అది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, మనం చూసుకున్నట్లయితే ఈ ప్రమాదానికి ముఖ్యంగా కారణం అతి వేగంగా వచ్చిన ఆ కంకర్ లోడ్ తో వచ్చిన ఆ టిప్పరే అన్నట్టుగా తెలుస్తుంది. అసలు ఈ అతి వేగాన్ని కంట్రోల్ చేయడానికి అసలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? డ్రైవర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది సుధా. డ్రైవర్ అతి వేగం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్టీసీ డ్రైవర్ విషయం చూసుకుంటే కనుక ఎస్ ఈజ్ ఎ ప్రైవేట్ డ్రైవర్. అది ప్రైవేట్ ఆర్టీసీ హైర్ తీసుకున్నటువంటి బస్ అది. సో అందులో ఉన్నటువంటి డ్రైవర్ కూడా ప్రైవేట్ డ్రైవర్ అంటూ ఇప్పటివరకు మనకు తండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం. బట్ ఇట్లా నేపథ్యంలో ఈ డ్రైవర్ అనే అఫ్ కోర్స్ అది తెలిసినటువంటి రూటే వాళ్ళు ఖచ్చితంగా ఆర్టీసీ బస్కు ఒక స్పీడ్ లాక్ అనేది ఉంటుంది, స్పీడ్ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ లోనే వెళ్తూ ఉంటారు. మరోవర్ ఈ రోజు అర్లీ ఇన్ ద మార్నింగ్ బయలుదేరినటువంటి వ్యక్తి బస్సు అది 5 గంటల ప్రాంతంలో బయలుదేరింది. 9 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ రీచ్ అయ్యేటువంటి బస్సు. సో మార్గ మధ్యంలో ఒక టిప్పర్ లారీ ఒక టర్నింగ్ లో నేరుగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడం జరిగింది. అయితే అప్పటికే ఆ బస్సు చాలా స్లో, ఇక ఆగేటువంటి కండిషన్ లో, ఎందుకంటే టర్నింగ్ కాబట్టి ఆల్మోస్ట్ ఈ రూట్ లో 20 నుంచి 30 టర్నింగ్స్ ఉంటాయి అన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఉంటాయి కూడా అక్కడ ట్రావెల్ చేసినటువంటి వ్యక్తులు కానీ ఈవెన్ మన కరెస్పాండెంట్ ప్రవీణ్ కూడా ఇప్పటివరకు అదే చెప్పడం జరిగింది. అది మొత్తం కూడా చెట్లతో కూడినటువంటి రోడ్, అది చాలా ఇరుకైనటువంటి రోడ్డు. ఒక బస్సు ఒక వెహికల్ ఇటు నుంచి వస్తే ఇంకొక వెహికల్ అటు నుంచి వెళ్ళాలంటే రెండింటి మధ్యలో చాలా స్లో ఉండాలి. సో టర్నింగ్స్ ఉంటాయి కాబట్టి ఈ టర్నింగ్స్ లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక ఘాట్ రోడ్డును తలపించేటువంటి రోడ్ అది. సో ఈ రోడ్ లో చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. ఆర్టీసీ డ్రైవర్ మినిమం జాగ్రత్తలు ఫాలో అయ్యారు. కానీ ఆ టిప్పర్ డ్రైవర్ చాలా వేగంతో వచ్చి ఢీకొట్టారు. దానికి సంబంధించి టిప్పర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ, టిప్పర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, అసలు ఆ కంకర్ ఎక్కడికి వెళ్తుంది, ఇది ఇప్పటివరకు ఎవరో అధికారులు కూడా చెప్పట్లేదు. జరిగి ఇప్పటికే 6-7 గంటలు గడుస్తోంది. ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్స్ రావట్లేదు. ఇందాక ఒక ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. ఎస్పీ ఎస్ ఇది వచ్చి ఢీ కొట్టడం జరిగింది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం, మేము డిపో మేనేజర్తో మాట్లాడుతున్నాం అని అంటే జస్ట్ ఒక రఫ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు తప్ప ఈ టిప్పర్ ఇక్కడ కన్స్ట్రక్షన్ వెళ్తుంది, ఈ రూట్ లో టిప్పర్లు నడుస్తున్నాయంట. ఇందాక ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్పారు. ఎస్ ఈ రూట్ లో టిప్పర్లు తిరుగుతూ ఉంటాయి, లారీలు తిరుగుతూ ఉంటాయి కూడా అని చెప్పడం జరిగింది. అసలు అదే రోడ్కి పర్మిషన్ ఇంకా రావాలి. ఇంకా అన్ని రోడ్లు డెవలప్ అవుతున్నాయి, ఒక్క రోడ్డు మాత్రమే పెండింగ్ లో ఉంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టుకి వెళ్ళడం జరిగింది, సుప్రీంకోర్టులో. ఇది ప్రకృతి విధ్వంసం జరుగుతోంది అంటే మరి మనుషులే విధ్వంసం అయిపోతున్నారు, మనుషులు అసలు ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు. ఈ రూల్స్ ఎందుకు, ఈ రెగ్యులేషన్స్ ఎందుకు, మనుషుల ప్రాణాలకు మించింది అయితే ఏమీ లేదు కదా అన్న ప్రధానమైనటువంటి అంశమే ఈ రోజు చర్చలోకి బలంగా వస్తుంది. సో అఫ్ కోర్స్ కోర్టు కేసు కూడా అయిపోయింది, కాంప్రమైజ్ కూడా జరిగిపోయారు. బట్ ఇంతలోనే ఈ ప్రమాదం జరగడం చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పాలి. బట్ ఒక స్పష్టమైనటువంటి సమాచారం ఇంతవరకు రాలేదు. అఫ్ కోర్స్ చనిపోయారు డ్రైవర్ కూడా. 2 వైపుల నుంచి ఇటు బస్సు కండక్టర్ డ్రైవర్ చనిపోయారు, అటు టిప్పర్ డ్రైవర్ కూడా చనిపోయారు. బట్ కాజ్ ఆఫ్ ది డెత్ ఏంటి అన్నది ఇంకా పూర్తి విషయాలు బయటకు తీసుకురావట్లేదు, బయటకు చెప్పట్లేదు. అతి వేగం మాత్రం ప్రమాదానికి కారణం అనేది మాత్రం ఇప్పటివరకు ఓవరాల్ గా ఉన్నటువంటి విషయం ఇన్ఫర్మేషన్ చూస్తే అర్థమవుతుంది. రామారావు గారు ఈ ఎంక్వైరీ ఎట్లా జరుగుతుంది? ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించామని మాట్లాడారు. విచారణకు ఆదేశిస్తే దీంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఆర్టీఏ ఉంటుంది, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కానీ, లేదంటే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని ఉంటాయి. విచారణ ఆదేశించామని చెప్తున్నారు. ఒక ప్రాథమిక సమాచారం కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అధికారికంగా? చూస్తే అర్థమవుతుంది కదా, మన విజువల్ చూస్తే కూడా అర్థమవుతుంది. మనం అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఒకటి కాజ్ ఆఫ్ డెత్ ఏంటంటే ర్యాష్ గా సీట్లు 6 వరుసల సీట్లు చీదించుకోకపోవడం. అందరు మహిళలు ఇటుపక్క మహిళా సీట్లో కూర్చుంటారు. మహిళలు ఎక్కువ మంది, అంటే 10 మంది మహిళలు చనిపోయారు చిన్నారితో సహా. మిగతా 9 మంది పురుషులు చనిపోయారు, 8 మంది పురుషులు చనిపోయారు, ఒక చిన్నారి. అట్లా చూసుకుంటే మనకు కాజ్ ఆఫ్ డెత్ ఏమైందంటే ఈ మొత్తం కంకర పోయి బస్సు నిండిపోయింది. మీరు చూస్తే ఒక కంకర తీసుకొస్తున్నట్టుంది. కంకర బస్ అది, కంకర మనం అది టిప్పర్ల నుంచి కంకర మొత్తం అందులో బోల్తాపడ్డాయి. కొందరైతే విజువల్ చూస్తుంటే కాళ్ళ దగ్గర కాళ్ళు మొత్తం కూరకపోతే కాళ్ళు బయట తీసుకోలేకపోతున్నారు. కనుక కంకర పడ్డ వల్ల కాజాపేట సంబంధించింది ఊపిరాడకు చనిపోయారు. 72 మంది ఉన్నారు కనుక ఒకరి మీద ఒకరు పడవచ్చు కూడా. నిన్న కాశీబుగ్గ అంతే కదా, ఏ తొక్కేసిరాట. ఇప్పుడు ఈ రకంగా చెప్పాలంటే బస్సులో తొక్కేసిరాట దాంట్లో అంటే ఊహించకుండా కంకర మొత్తం కప్పేసింది. అంటే ఓ రకంగా చెప్పి సజీవ సమాధి అయ్యారు కొందరు అయితే అందులో చూసుకుంటే. చాలా విశాల సంఘట. రెండో అవుట్ ఆఫ్ ది బస్ ఇంకోటి ఆలోచించారు, ఫ్రీ బస్ వీటి గురించి మాట్లాడినాం కదా. ఇంకా పెద్ద అవినీతి అంటున్నాను. అవినీతి దేని మీద అవినీతి చెప్తాను నేను. ఈ టిప్పర్లు ఆ పర్మిషన్ లేవు ఆ రూట్ లో నడవడానికి. టిప్పర్లు నడుస్తున్నాయి కదా, మీరు అన్నట్టు 2 వరుసల రహదారి మాత్రమే, కానీ మధ్యలో డివైడర్ లేదు. అటువంటిప్పుడు స్పీడ్ లిమిట్ ఉంటుంది. అక్కడ 30 కిలోమీటర్ల కన్నా స్పీడ్ ఎక్కువ పోవడానికి వీల్లేదన్నారు. మరి అటువంటిప్పుడు ఈ టిప్పరే
బయలుదేరినప్పటి నుంచి ఇక్కడ దాకా అన్ని సీసీ కెమెరాలు ప్రతి 10-12 కిలోమీటర్లు అయితే మంచి మనకు సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. ఊళ్ళల్లో చేవళ్ళ దాటి వచ్చింది కదా, ఇప్పుడు ఇటు పక్కన తాండూరు దాటి మనకు తాండూరు నుంచి వచ్చుకుంటూ చేవల దాటి వచ్చేసింది కదా. అటువంటిప్పుడు 4-5 చౌక వికారాబాద్ వెళ్ళింది, ఇవన్నీ వెళ్ళినాయి కదా, బస్ స్టాండ్కి వెళ్ళినాయి కదా. అక్కడి నుంచి వచ్చేటప్పుడు బస్సు స్పీడ్ గమనించవచ్చు, టిప్పర్ స్పీడ్ కూడా మనం తెలుసుకోవచ్చు కదా అంటున్నారు. ఇవన్నీ అధికారులు దేని దానికి పార్ట్ గా డాక్టర్లు కాదు. ఇప్పుడు ఇదివరకు ఫ్యామిలీ వైద్యులు ఉండి అట్లా కాదు, ఏ దానికి అది ముక్కు వేరే గొంతుకు వేరే అన్నట్టు ప్రతి దానికి కూడా వేరు వేరు అన్నట్టే ఇప్పుడు అధికారులు కూడా ఏమైనా ఎవరి బాధ్యత లేకుండా చేస్తున్నారు, ఒకరి మీద ఒకరి బాధ్యత నెట్టేసుకుంటున్నారు అంటున్నారు. ఈ రోడ్డు నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉన్నది. 163వ నెంబరు జాతీయ రహదారి, ఇది ఇప్పటిదాకా ఇన్ని మూల మలుపులు ఉన్నప్పుడు సాధ్యం కాలేదు. మనం మంచి చేద్దాం అనుకున్నారు, గ్రీన్ ఫీల్డ్ రహదారి చేసుకోవచ్చు కదా అంటున్నాను నేను. ఇప్పుడు మూల మలుపులను తీసేయడానికి మంచి పని చేస్తుంది. అందుకు రాజీవ్ రోడ్ ఉన్నది, ఇప్పుడు కూడా మూల మలుపులు ఉన్నాయి. కానీ చాలా వరకు డివైడర్ వల్ల చాలా వరకు ప్రమాదం తప్పినాయి. గతంలో ఎదురెదురుగా వస్తున్న హైదరాబాద్ టు రామగుండం ఉంటది, దాని మీద చాలా ప్రమాదాలు జరిగేవి. ఇప్పుడు వరకు చెప్పాలంటే వెనక నుంచి వచ్చినాడు గుర్తున్నాడు, కానీ ఎదురుగా వచ్చే డ్రైవర్లు ఎదురుగా వచ్చే వెహికల్స్ కు ప్రమాదం అయితే లేదు. అట్లాంటిది చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు రహదారి అభివృద్ధిలో ఉంది కనుక ఇప్పుడు కాల యాదయ్య పాపం అమాయకుడు ఎస్సీ ఎమ్మెల్యే కనుక ఆయన అడ్డుకున్నారు. మరి పార్లమెంట్ సభ్యుడు 3 పార్టీలు మార్చిన పార్లమెంట్ సభ్యుడు అక్కడే ఉన్నాడు కదా, అంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళ బీజేపీ విజ్ఞప్తి పార్టీ, మరి వాళ్ళని అది ఎందుకు అడ్డుకోవడం లేదు అంటే ఆర్భాటం అంగబలం అర్థబలం ఉన్నవాడు ఎవడు మాట్లాడాడు, అడ్డుకోమని ఇది తప్పే అది తప్పే ఫలప్రయోగం ఎవరి మీద చేయదు. కానీ అమాయకుడు ఏమో కాల యాదయ్యకి సంబంధమే లేదు, స్టేట్ హైవే కాదు కదా, స్టేట్ కి ఏం సంబంధం. అయినా సరే ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి గారి నుంచి ముందు ఆయన తాండూరు ఎమ్మెల్యే, ఇది చేవెళ్ళ ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా తమ ప్రాంతంలో అభివృద్ధి కావాలని కోరుకునే దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావచ్చు. వీళ్ళ బాధ్యత మొత్తం లేదంటలేను, కానీ అసలైన బాధ్యత అసలైన పాపం ఏమవుతుందంటే కేంద్ర ప్రభుత్వం అంది. ఈ రోడ్డు ఎప్పటి నుంచో 7 ఏళ్ళ 2015లో అభివృద్ధి కోసం మంజూరైంది. ఇంతకుముందు చెప్పారు కదా శ్రీకాంత్ గారు, ఏది పర్యావరణ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు ఉండడం వల్ల ఇప్పటిదాకా తెలియలేదు. మొన్న హైకోర్టు లేదు, సుప్రీంకోర్టులో కాంప్రమైజ్ చేసుకున్నారు. ఇప్పుడైనా సరే నేనేమంటున్నానంటే ఈ అనుభవం దృష్టి ఇప్పటి వరకు మొత్తం ఆ రోడ్డు మీద ప్రమాదాలు వారంలో 4-5 అయితే అంట. ఎక్కడ దాకా తాండూరు దాకా నేను లెక్క తీసుకున్నాను. తాండూరు వరకు మొత్తం 100 కిలోమీటర్ల దూరంలో రోజుకు ఒక ప్రమాదం సగటున చనిపోకపోవచ్చు నమోదవుతుంది కదా. అటువంటి దాన్ని ప్రమాదాలు అంచనా వేసుకుని గుడి చేసుకోవచ్చు కదా. అంటే ఇప్పటికీ ప్రభుత్వానికి మేల్కొనడం లేదు. ఉచితాల పేరు మీద డబ్బులు అంతా బడ్జెట్ అంతా నాశనం చేసి ఈ మాట ప్రతిసారి అంటున్నాను, బడ్జెట్ అంతా నాశనం, మౌలిక వసతుల కేటాయింపు ఎందుకు జరగట్లేదు. మౌలిక వసతులకేమో పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు 5,000 కోట్లు దిక్కుండవు. ఆంధ్రప్రదేశ్ 4 కోట్ల బడ్జెట్ 5,000 కోట్లు దిక్కుండవు. సంవత్సరానికి 1,000 కోట్లు దాని మీద పెట్టలేదు, ప్రైవేట్ వాళ్ళకి కాపీ చేస్తారు. ఇక్కడ కూడా అంతే, ప్రతిదీ ప్రైవేటీకరణ చేసుకుంటూ పోకుండా అసలైన సమస్య పక్క పెడుతున్నారు కదా. అందుకనే ఫ్రీ బస్సు ఎంత నష్టం చేసిందో ఇక్కడ అధిక వేగము, మళ్ళీ డ్రైవర్ నిర్లక్ష్యము, డ్రైవర్ పూర్తిగా టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమే. అట్లాగే మీరు ప్రైవేట్ డ్రైవర్ అన్నారు కదా, ఆర్టీసీ డ్రైవర్లు ఉంటేనేమో వాళ్ళకి కొంత శిక్షణ ఉంటుంది, ఏ బస్సు ఎట్లా నడిపేయాలి స్పీడ్ అని. ఇప్పుడు 2 నాకు అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు జరిగిన సంఘటన తర్వాత ఇది ప్రైవేట్ హైర్ బస్సు, అంటే ఇంకొక జంత ఇంకొక జంతది. కానీ ప్రైవేట్ హైర్ బస్సులకు కూడా ఇది వేగ నియంత్రణ యంత్రాలు పెట్టిందా లేదా పరిశీలించాలి, లేకపోతే పెట్టియాలి. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే బస్సు కూడా అంత స్పీడ్ లో ఉంది, 72 మంది ప్రయాణికులతో బస్సు కూడా అంత స్పీడ్ గా ఉన్నట్టే కానీ లెక్క మనకు. ఇక్కడ టిప్పర్ డ్రైవరే తప్పించబడి వరకు టిప్పర్ చూడండి, టిప్పర్ గీత చూస్తే ప్రమాద స్థాయిని నేను మొదటి నుంచి క్రిమినల్ గా నేను పరిశీలిస్తాను, కానీ టిప్పర్ గీతలు కేవలం బాగా లోతుగా లేవు. అంటే బస్సును చీల్చుకుంటూ పోయింది పక్కన, ఇది లేడీస్ సీట్ వైపు 6 సీట్లు. అటువంటి అప్పుడు బస్సు కూడా అదే ప్రమాదం అంత తీవ్రత ఉన్నట్టే కదా. అందుకని బస్సు డ్రైవర్ సరైన శిక్షణ లేదు. ఇంకోటి ఆర్టీసీ బస్సు డ్రైవర్లు అయితే నెంబర్ ఉంటుంది, ఎవరు పోయిందో ఎవరిదే తెలుస్తుంది. ఇక్కడ ప్రైవేటు హైర్ బస్సులో ఏమైందంటే డ్రైవర్లు మారుతుంటారు, డ్రైవర్లు అక్కడ కూడా మారుతారు, కానీ సరైన శిక్షణ ఆర్టీసీలో ఉంటుంది, ఇక్కడ ఉండదు అంటున్నాను. వేగ నియంత్రణ ఉందా లేదా ఒకటి ప్రైవేట్ బస్సుకు ఇప్పుడు అమలు చేస్తున్నారా లేదా, ఆర్టీసీ డిపోలో చేర్చుకునే ముందే ఏం చూస్తారు శ్రీకాంత్ గారు, ఆర్టీసీకి హైర్ ఇస్తేప్పుడు వాళ్ళ స్పెసిఫికేషన్ మేరకు అన్ని సీట్లు ఎట్లా ఉండాలి, డోర్స్ ఎట్లా ఉండాలి, ఎక్కడెక్కడ ఎమర్జెన్సీ డోర్ ఉండాలి, ఆ స్పెసిఫికేషన్స్ అన్ని ఇస్తారు. దాని ప్రకారం ఉంటది. బస్సు నిర్మాణం బాడీ బిల్డింగ్ కూడా ఆర్టీసీ చూస్తున్నది. కానీ డ్రైవర్ సామర్థ్యం కానీ స్పీడ్ లిమిట్ కంట్రోల్ కానీ స్పీడ్ కంట్రోల్ చేసి పెట్టిందా పెట్టలేదా అనడానికి మనం ఒకసారి ఏదైనా డిపో మేనేజ్మెంట్ ఇస్తే మనకు తెలుస్తుంది. ఆర్టీసీకి హైర్ బస్సులకు కూడా స్పీడ్ వేగ నియంత్రణ ఉంటుందా లేదా తెలుసుకోవాల్సింది. రెండోది, ఈ ఆర్టీసీలో పనిచేసే కండక్టర్ ఏమో డిపో వాడి ఉంటాడు, కానీ డ్రైవర్ ఎవరైతుందో ఆ డ్రైవర్ కు సరైన శిక్షణ ఉందా లేదా, రోజు ఆయనే వస్తారా, ఎవరు క్లీనర్ లాంటి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా. ఇప్పుడు డ్రైవర్ చనిపోయిండు, ఆ డ్రైవర్ పేరు మీద డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేకపోతే తెలుస్తుంది కదా.
అంటే అవును. సింపుల్ గా ఇంత శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఒక విషయం తెలుసుకోవడానికి ఏ డిపార్ట్మెంట్ దేనికదే అలగలగ అంటే మనం చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం ఇంగ్లీష్ కథ అంటే అవయవాల స్ట్రైక్ అని, అంటే అన్ని అవయవాలంటే ఒకటి మీద స్ట్రైక్ చేస్తే మీద చచ్చిపోతాం. ఇదే జరుగుతుంది. అన్ని అవయవాలు అంటే ఈ డిపార్ట్మెంట్ సరిగ్గా పని చేస్తే ఇటువంటి జరిగాయి, ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి. వస్తుంది సార్, మీ దగ్గరకు వస్తే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దీనికి సంబంధించి